చాలా కాలం క్రితం, అంటే అఖిల్ ఎంట్రీ టైంలోనే, ఫస్ట్ ఎంట్రీ తర్వాత ఒకసారి ఇప్పుడు నాగార్జున గారు కలిస్తే ఆయన మామూలుగా ఏదో మాట్లాడుతూ ఇదే పాయింట్ చెప్పారు. ఆయన అఖిల్కి చెప్పారట, చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళందరూ చేస్తుంది నువ్వు చేస్తే నువ్వెందుకు, నువ్వు ఏదో ఇంక దాన్ని మించి ఇంకోటి చెయ్యి, నీది సెపరేట్గా నువ్వు ఆలోచించుకొని చెప్పాను. నేను ఇచ్చింది అది ఒకటే అడ్వైజ్ ఇచ్చాను అఖిల్కి అని ఆ రోజు నాకు ఆయన. సో ఇప్పుడు చిరంజీవి గారు చెప్పింది కానీ, నాగార్జున గారు చెప్పింది కానీ, అఫ్కోర్స్ ఆయన కొడుకు చెప్పుండొచ్చు, ఈయన మీకు చెప్పుండొచ్చు, బట్ ఒక యంగ్ హీరోకి ఇచ్చే ఒక బెస్ట్ అడ్వైస్. అంటే నీ వైవిధ్యం ఏంటి, ఆడియన్స్కి ఏదో ఒకటి గుర్తు రావాలి కదా నీ పేరు చెప్తే అనేది ఒక ఇది. అండ్ ఎలాగా ఒకసారి జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత సార్ ఎవరైనా కంటిన్యూస్గా ఒక 3 కామెడీ సినిమాలు చేశారనుకోండి, ఆ యాక్టర్ తర్వాత నువ్వు ఎంటర్టైన్ అవుతావు, ఆ కామెడీ సినిమాలు నచ్చుతారు ఆ ఆర్టిస్ట్. అదే యాక్టర్ నిజంగా ఎక్సైట్ అయ్యి వాళ్ళకున్న ఎక్సైట్మెంట్తో ఒక సీరియస్ సినిమాను ఇది ఎత్తుకున్నారనుకోండి, ఎందుకే సీరియస్ సినిమా అంటారు, ఇది మీరే అంటారు. అలాగా నాకు ఆల్రెడీ ఒక స్పేస్లో, ఒక సెటప్లో ఒక అవకాశం వచ్చినప్పుడు వై నాట్ దాన్ని పెద్దగా ఎక్స్పోజ్ అయినా. ఇది మీరు చెప్పిన ఇప్పటిదాకా మీరు నా మీద బ్లేమ్ చెప్పిన పర్ఫెక్ట్ ఆన్సర్. చిరంజీవి గారు చెప్పిన అడ్వైస్ కావచ్చు, మీరు చెప్పినట్టు మీకు ఒక పాత దొరికింది, అనుకోకుండా అదృష్టం లక్కీ మీకు దొరికింది, సో దాన్ని మీరు చూస్ చేసుకుని వెళ్ళడం కరెక్ట్ ఆన్సర్.